ఫాతిమా కాలేజీని హైడ్రా నుంచి కాపాడుకోవడానికి ఎంఐఎం నేతలు కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేత మాధవీలత ఫైర్ అయ్యారు. దాడులు చేస్తే ఊరుకునేది లేదని మజ్లిస్ నేతలను హెచ్చరించారు. చెరువుల ఆక్రమణలకు గురి కాకుండా సీఎం రేవంత్ హైడ్రా తేవటాన్ని స్వాగతిస్తున్నామని అంటున్న మాధవీలతతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దేవాలయం మీద కొంతమంది దుండగులు దాడి చేసి విగ్రహం అయితే పలగొట్టడం జరిగింది. ఇదే అంశంపై మనతో పాటు బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అంటే సంతోష్ నగర్లో ఒక టెంపుల్ పైన కొంతమంది దుండగులు దాడి చేసి విగ్రహాలు పలగొట్టారు. దీన్ని ఎట్లా చూస్తుంది? ఎట్లా చూడడం ఏంటి నాయన? ఎంఐఎం వాళ్ళు 40 ఏళ్ళగా చేస్తున్న అదే అరాచకం, అదే రాజనీతి, విధవ రాజనీతి. మతాలతో మనుషులని ఒకళ్ళనొకళ్ళు చంపించుకునే ప్రయత్నం చేసే రాజనీతి. వాళ్ళ భూములను, వాళ్ళ కబ్జాలను, వాళ్ళ విధవ పనులు చేసేది ఏ గవర్నమెంట్ అన్నా కాస్త ధైర్యంగా ముందు న్యాయంగా వెళితే వాడుకునే రాజనీతి. ఆ ఫాతిమా కాలేజీని సంరక్షించుకోవడానికి హైడ్రా ప్రాజెక్టు నుంచి దాని నుంచి కాపాడుకోవడానికి చేసే విధవ రాజనీతి. ఈ సెంటర్లో వక్ఫ్ బోర్డ్ యాక్ట్ నుంచి వాళ్ళు ఎంత వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ తిన్నారో బయటకు వస్తుందని భయపడి చేసే రాజనీతి. వాళ్ళు ఏ ముస్లింలకు పనికిరారు. వాళ్ళ క్షేత్రంలో ఉంది కదా నిన్న జరిగినది. చంద్రాయన్ గుట్ట తమ్ముడి క్షేత్రం, ఎంపీ అన్న క్షేత్రం. మీ క్షేత్రంలో మీకు ఏ తప్పు చేయలేం. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుకున్నట్టు మీరు ఎందుకు రాలే? మరి నిన్న ఎందుకు మీరు నిరసన తెలియజేయలేదు? ఎందుకు పట్టిస్తామని వాగ్దానం చేయలేదు? చేయించింది మీరే కాబట్టి. ఈసారి ఇట్లా వెధవ పనులు చేస్తే ఊరుకునేది లేదు. ప్రాణమి మీదే నాకు ప్రీతి లేదు కాబట్టి ధైర్యంగా ఎలక్షన్స్ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతూనే ఉన్నాను. ప్రతి హిందువు కోసం నేను పోరాడుతూనే ఉంటాను. నాకు ప్రాణం అంటే భయము లేదు, తీపి లేదు, చావంటే భయము లేదు. ఇది నా వార్నింగ్ ఎంఐఎంకి. కొన్ని రోజుల్లో గణేష్ ఉత్సవాలు కూడా మొదలవబోతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్లో ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఎట్లా చూస్తుంది? ఇలాంటి సమయంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం వెనుక ప్రధానంగా ఎవరు కారణం? ఇలాంటి గణేష్ ఉత్సవం ఒక్కటే కాదు నాయన. అక్కడ 3-4 కలిసి వచ్చే వాళ్ళకి, ఒకటి గణేష్ మహోత్సవం, ఒకటి వాళ్ళ ఫాతిమా కాలేజ్ సమస్య, రెండోది విస్తృతంగా వెళుతున్న రేవంత్ రెడ్డి. ఈ మూడిటికి ఒక్క సమాధానం ఏమిట్రా వీళ్ళకు ఉన్నది ఎప్పుడు అంటే హిందూ దేవాలయాల మీద పడి ఆక్రమించి కొట్టి విరగొట్టడం. నీ విధవ ఆలోచనలు ఏమున్నా నాకు అనవసరం, కానీ ఇంకా నేనున్నాను. ఏం చేస్తాననుకుంటున్నా? వచ్చేసైతే చూడు, నేనేం చేస్తానో చూపిస్తాను. ఫాతిమా కాలేజ్ విషయంలో మీ స్టాండ్ ఎట్లా ఉండదు? ఇప్పటి వరకు హైడ్రా ప్రాజెక్టు మీద అద్భుతంగా హైడ్రా కమిషనర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ పనిచేస్తున్నారు. వీళ్ళు ఇలాగే ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారు. అది ఎంఐఎం కానీ ఎవడ్డైనా కానీ అని అనుకుంటున్నా. ఫాతిమా కాలేజీ దగ్గర కనుక వీళ్ళు ఆగిపోతే వీళ్లకు ధైర్యం లేదు, వేస్ట్ అనుకుంటా. చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే సంతోష్ నగర్లో జరిగిన విగ్రహాల దాడి వెనుక ఖచ్చితంగా ఎంఎం పార్టీ ఉంది. ఎంఎం పార్టీ అయితే వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ ఇతర ఆదాయ అంటే ఏదైతే ఈ భవనాలు ఇంకా ఆస్తులను కాపాడడానికి ఇట్లాంటి సంఘర్షణలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఫాతిమా కాలేజ్ విషయంలో కూడా హైడ్రాని రేవంత్ రెడ్డి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాను. ఫాతిమా కాలేజ్ విషయంలో కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆ యొక్క కాలేజీని కూల్చివేయాలి అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్